తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ tollywood2bollywood.com ని విజిట్ చేయండి. సరికొత్త తెలుగు సినిమా విశేషాలను తెలుసుకోండి. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్లాలని భావిస్తున్న పవన్ కళ్యాణ్ కు అజ్ఞాతవాసితో మరపురాని విజయాన్ని ఇవ్వాలని భావించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ కష్టపడి కథ రాసుకోకుండా కాపీ పేస్ట్ కథతో వచ్చిన విషయం తెలిసింది. ఆ కథ గురించి తెలుసుకున్న ఓనర్స్ సినిమాపై కేసు వేయగా సినిమా ఎడిటింగ్ లో కిచిడీ చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా ఫలితంపై పూర్తి బాధ్యత తానే తీసుకున్నప్పటికీ ప్రస్తుతం విమర్శల వెలువ టోటల్ గా పవన్ కళ్యాణ్ మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇద్దరిపై వెళ్తుంది. ఇదే సమయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ అప్కమింగ్ మూవీ ఎన్టీఆర్ తో ఉండగా ఆ సినిమా క్యాన్సిల్ అవుతుందనే వార్తలు కూడా ఇండస్ట్రీలో ఈ మధ్య వినిపిస్తుండటం అందరికీ తెలిసిందే. కానీ ఇలాంటి సమయంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కి ఫోన్ చేసి మరీ జయాపజయాలు కామనని, ఫెయిల్యూర్ గురించి పట్టించుకోవద్దని, మన సినిమాపై దృష్టి పెట్టాలని, అది ఖచ్చితంగా హిట్ అవుతుందని, తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కవచ్చని చెప్పాడట. ఇక ఎన్టీఆర్ త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ వచ్చే నెల 14న మొదలయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సినిమాతో త్రివిక్రమ్ ఓ రేంజ్ లో కంబ్యాక్ చేయడమే కాకుండా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి వరుసగా 5వ విజయం అందించడమే ధ్యేయం అంటూ స్క్రిప్ట్ వర్క్ ని తిరిగి మొదలుపెట్టినట్లు సమాచారం. ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి.